రాత్రికాలపు ప్రార్థన. మమ్మను మికిలిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయో కనికరములు కలిగిన మా గొప్ప దేవా, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మా ఎడల కృప చూపుతున్న మా కన్న తండ్రి, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మారని దేవుడవు తండ్రి, మార్పు చెందని దేవుడవు, నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉండు వాడవు, యుగ యుగములు కృపచూపు దేవుడవు, అద్భుత కరుడవు తండ్రి, ఆశ్చర్యకరుడవు దేవా. మీకే కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మను పాపం నుండి రక్షించినారు, అపవాది దాసత్వం నుండి విడిపించినారు, బానిసత్వ బ్రతుకుల నుండి కాపాడినారు, సాతాను ఉరి నుండి రక్షించినారు, శత్రు భయాల నుండి, మరణ భయాల నుండి, పగవారి నుండి, దుష్ట శక్తుల ప్రభావం నుండి, సాతాను కబంధ హస్తాల నుండి మమ్మను విడిపించి రక్షించినారు దేవా. మిమ్మను సేవించే గుంపులోనికి మమ్మను చేర్చుకున్నారు. మా జీవితములను, మా బ్రతుకులను మీరు వెలిగించినారు తండ్రి. అయ్యా, మా పట్ల మీరు చేసిన గొప్ప సహాయాన్ని బట్టి, రక్షణ కార్యాన్ని బట్టి, మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మీ పాదాల వద్ద సాగిలపడి నీ ప్రియ బిడ్డలతో కలిసి మీ స్వరక్తం ఇచ్చి కొన్న జనాంగంలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన దీనులంగా, దిక్కులేని వారిమిగా, దరిద్రులంగా చేరి మేము మొరపెడుతుండగా, మిమ్మను ఆశ్రయిస్తుండగా, మిమ్మల్నే బ్రతిమిలాడుచుండగా మీరే మాకు దిక్కుదేవా, మీరే మాకు ఆశ్రయం తండ్రి, మీరే మాకు సహాయకుడవు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మేమంతా రకరకాలుగా ఇబ్బందులకు గురవుతున్నాము దేవా, శోధనల పాలవుతున్నాము తండ్రి, సమస్యలను బట్టి, శ్రమలను బట్టి కృంగిపోయే వారిమిగా ఉంటున్నాము దేవా. నెమ్మది లేని బ్రతుకులను బ్రతుకుతున్నాము. దయచేసి ఈ రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డ బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఆర్థిక సమస్యలు మమ్మను రోజు రోజుకు కన్నీటికి గురి చేస్తున్నాయి, నెమ్మది లేకుండా చేస్తున్నాయి. ఎంతో కష్టపడుతున్నాము, ప్రయాసపడుతున్నాము, కానీ చేసే ఉద్యోగంలో వృద్ధి లేదు దేవా, వ్యాపారంలో అభివృద్ధి లేదు ప్రవ్వా, చేతి పనులలో అపజయాల పాలవుతున్నాము. ఈనాడు గొప్ప గొప్ప చదువులు చదివి ఉద్యోగాలు రాక ఖాళీగా ఉంటూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, అధికారుల చుట్టూ తిరుగుతూ, వారిని వీరిని అడుగుతూ బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టివారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల కోచింగులు తీసుకొని ఎలాంటి ఫలితం లేక బాధపడుచున్న వారు ఉంటున్నారు. కుటుంబాన్ని పోషించుకోలేక, అక్కరల కొరతలు తీరక, ఆహారం లేక, వస్త్రాలు లేక, ఉండడానికి గృహాలు లేక, నిలువ నీడ లేక బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. దయచేసి ఈ రాత్రికాల సమయంలో నిరుద్యోగ స్థితిలో ఉంటున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. మీ గొప్ప సహాయం వరకు అందించండి దేవా. అయ్యా, అప్పుల భారాన పడిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులు తీర్చలేని స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి. ఈనాడు అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక నిద్ర లేని రాత్రులను గడుపుచున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. భయపడుతున్నారు తండ్రి, బాధకు గురవుతున్నారు దేవా. దయచేసి ఇలాంటి ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి స్థితిని మీరు మార్చండి దేవా. వారి ఎడల మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన ప్రార్థిస్తున్నాము దేవా. ఎంతో ఇష్టపడి ఒకరిని ఒకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఈనాడు శత్రువులుగా మారుతున్నారు. కక్షలు, విభేదాలు, పంతాలు, పట్టింపులు కలిగి జీవిస్తున్నారు. అనేకుల మాటలు నమ్మి వారి భర్తను, వారి భార్యలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నువ్వేం తెచ్చావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వేం సంపాదించావని రకరకాల మాటల చేత ఒకరిని ఒకరు బాధించుకుంటున్నారు. సంతోషం లేని బ్రతుకులను గడుపుతున్నారు. విడిపోతున్నారు దేవా. విడాకులు తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు దేవా. దయచేసి అలాంటి భార్యాభర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇద్దరు మీ అందు భయభక్తులు కలిగి మిమ్మల్ని సేవిస్తూ మీకిష్టలుగా బ్రతుకుటకు సహాయం చేయండి. వారి మనసులను మీరు మార్చండి దేవా. విడిపోయిన భార్య భర్తలను మీరు కలపండి దేవా. పిల్లలను కూడా కలపండి. కుటుంబం అంతా ఒక్కటిగా చేరి మిమ్మల్ని సేవిస్తూ మీ అందు ఆనందించుటకు సహాయం చేయండి. ఈనాడు బిడ్డలు కూడా తల్లి
తండ్రి మాట వినకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, మొండితనం కలిగి ప్రవర్తిస్తున్నారు, సెల్ ఫోన్స్కి ఎడిక్ట్ అవుతున్నారు, చెడు స్నేహాలు చెడు వ్యసనాలకు బానిసలుగా బ్రతుకుతున్నారు, తల్లిదండ్రులకు దుఃఖాన్ని తెచ్చిపెడుతున్నారు, భయం లేని వారిగా మాట వినని వారిగా నడుచుకుంటున్నారు. దేవా, బిడ్డల హృదయాలను మీరు మార్చండి దేవా. ప్రతి తల్లి తండ్రి చిన్ననాటి నుండే మీ యొక్క భయం భక్తిలో పెంచుటకు సహాయం చెయ్యండి. వారి బిడ్డల కొరకు భారం కలిగి ప్రార్థించే మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి దేవా. బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో గృహాలు లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు గృహం కట్టే స్తోమత లేక ఆర్థికంగా నలిగిపోతున్నారు. లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తుండగా మీరే వారికి సహాయం చెయ్యండి. అధికారులకు మంచి మనసును దయచేయండి ప్రవ్వా. సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ రాత్రి కాల సమయంలో రకరకాల ఇంటర్వ్యూల కొరకు, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానం చేత నింపండి. ఈనాడు దేవా, ఎంతో మంది విద్యార్థులు రకరకాల ఎంట్రన్స్ టెస్టులు రాస్తున్నారు. మంచి మార్కులు రాక క్వాలిఫై అవ్వక ఎంతగానో బాధపడుతున్నారు దేవా. ఏ కోర్సులో జాయిన్ అవ్వాలో, ఏ కాలేజీలో చదవాలో, ఏ రకంగా ముందుకు సాగాలో అర్థం కాక బిడ్డలు ఎంతో కలవరంలో ఉంటున్నారు. ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యి బాధపడుచున్న వారి ఎడల మీరే కృప చూపించండి దేవా. బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. మరలా చదివి చక్కగా రాసి పాస్ అయ్యే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. వారి ఆశలను నెరవేర్చండి దేవా. ఆర్థిక సహాయాన్ని ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు జ్ఞానం లేక, తెలివి లేక, చదివినవి గుర్తుంచుకోలేక, ఎలా చదవాలో, ఏమి చదవాలో అర్థం కాక, సరైన గైడెన్స్ లేక బాధపడుతున్న ప్రతి బిడ్డ పట్ల మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు నీ బిడ్డలు చేస్తున్న ప్రతి పనిని, ప్రతి ఒక్క ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. వారిని అత్యధికంగా ఆశీర్వదించండి దేవా. అత్యున్నతంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరే మా జీవితాలలో అద్భుతాలను జరిగించండి దేవా. ఈనాడు మేమంతా మీ యొద్ద నుండి లెక్కలేనన్ని అద్భుత కార్యములు పొందుకొని మీ మహాకార్యములను చూసే ధన్యతను మాకు ఇవ్వమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, మీరు మాత్రమే మా జీవితాలలో మహాకార్యములు చెయ్యగల ఒకే ఒక్క దేవుడవు తండ్రి. అద్భుతాలను చేసే గొప్ప దేవుడవు ప్రవ్వా. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు అద్భుత కరుడవు, ఆశ్చర్య కరుడవని మేము నమ్ముచున్నాము దేవా. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న మాటను మా జీవితంలో నెరవేర్చండి దేవా. సమస్త కార్యములను మా ఎడల జరిగించండి దేవా. మీ యొద్ద నుండి గొప్ప గొప్ప కార్యములను పొందుకొని మీకు కృతజ్ఞులంగా జీవించుటకు, ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించుటకు, మీ అందు ఆనందించుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రియులు ఈ దినమున ఏ పనులనైతే చేయలేకపోయారో, ఏ ప్రయత్నంలో విఫలం అయినారో, ఏ మనిషిని బట్టి మోసపోయారో, ఎవరిని బట్టి నిందలను, అవమానాలను తెచ్చుకున్నారో, దయచేసి అట్టి అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని ఆదరించండి దేవా. ఓదార్పును దయచేయమని, వారి బాధనంతటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ దినమంతటిలో ఎక్కడైతే మీకు వ్యతిరేకంగా పాపం చేశామో, ఏ విషయంలో అవిధేయతగా నడుచుకున్నామో, ఎంతగా మిమ్మల్ని దుఃఖానికి గురి చేశామో, దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. మీ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరచండి దేవా. పవిత్రపరచండి. పాపానికి దూరంగా ఉంటూ, చెడును అసహించుకుంటూ మీకిష్టలంగా బ్రతుకుటకు సహాయం చేయండి. అలాగే ఈ రాత్రికాల సమయంలో సంతానం లేక బాధపడుచున్న ప్రతి భార్యను, భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి బాధను మీరు తీర్చండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. సుఖమైన ప్రసవం కొరకు బిడ్డల్ని సిద్ధపరచండి దేవా. తల్లికి బిడ్డకు చక్కటి క్షేమాన్ని, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు అకాల మరణానికి గురవుతున్నారు దేవా. వయసు గతించక ముందే మధ్యలోనే చనిపోయే వారిగా ఉంటున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డకు దీర్ఘాయుష్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు
కుటుంబంలో వరుస మరణాలను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. కుటుంబంలో ఉండే పాపాలను శాపాలను దూరపరచండి దేవా. అట్టి శాపాలే వారికి ఆశీర్వాదములుగా మారుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు రక్షణ లేని బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రికాల సమయంలో రక్షణ లేని వారికి రక్షణను అనుగ్రహించండి దేవా. రక్షించబడిన వారు ఆత్మీయంగా మేలు పొందుటకు సహాయం చేయండి దేవా. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డల మీద మీ చేతిలోంచి ఆశీర్వదించండి. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యలో ఉన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయండి. మీరే వారిని పోషించమని, ప్రతి అక్కర కొరత తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ పరిచర్య చేసే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, పరిచర్య చేస్తుండగా మీరే వారికి తోడుగా ఉండి ప్రతి సమస్య నుండి బిడ్డల్ని దూరపరచండి దేవా. శత్రువుల నుండి, ఆటంకాల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఫారెన్లో నివాసం ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. దూరదేశంలో ఉంటుండగా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాల కొరకు, పై చదువుల కొరకు ఫారెన్ వెళ్ళాలని ప్రయత్నిస్తుండగా ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ చిత్తమైతే సకాలంలో వీసా పొందుకొనుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి నీ బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించండి దేవా. బిడ్డలు ఈ సమయాన విశ్వాసంతో ప్రార్థిస్తుండగా, నమ్మకంతో మీకు మొరపెడుతుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. బిడ్డలందరినీ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన అనారోగ్య బారిన పడిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరినీ ముట్టండి, స్వస్థపరచండి దేవా. నేను దానికి ఆరోగ్యమును, స్వస్థతను మరలా రప్పించుచున్నాను అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా. ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరిచే శక్తి కలిగిన దేవుడు తండ్రి. దయచేసి బిడ్డలందరినీ కూడా మీరే స్వస్థపరచండి దేవా. వారి గాయములను కట్టండి దేవా. వారి దుఃఖాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు దేవా. దయచేసి బిడ్డల విశ్వాసానికి తగినట్లుగా మీరే వారిని బాగు చేయమని, స్వస్థపరచమని, మంచి ఆరోగ్యం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి విధమైన బాధను, కష్టాన్ని వారి యొద్ద నుండి దూరపరచండి దేవా. దేవా, ఈనాడు ప్రవ్వా మీకు లోబడి అపవాదిని ఎదురించుటకు సహాయం చేయండి దేవా. అపవాది కలిగించే శోధనల నుండి మమ్మను విడిపించండి దేవా. శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అన్నారు. అట్టి ప్రార్థన జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా. కష్టాలొచ్చాయని, సమస్యల పాలైనామని, నష్టాలు ఎదురైనాయని మేము ఏడుస్తూ కూర్చోకుండా, ప్రార్థనను నిర్లక్ష్యం చెయ్యకుండా ప్రతి పరిస్థితి విషయమై ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకొనుటకు సహాయం చేయండి దేవా. కృప చూపించండి దేవా. మా జీవితంలో, మా కుటుంబాలలో మీరే గొప్ప ఆశీర్వాదములు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయుదును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. దయచేసి నీ బిడ్డల జీవితాలలో మీరే మేలు చేయండి దేవా. కీడుల నుండి వారిని కాపాడండి దేవా. అయ్యా, బిడ్డల్ని వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను మీరు సఫలపరచండి దేవా. క్రమంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు దేవా. భాగ్యమును సంపాదించుకొనుటకు సామర్థ్యం కలుగజేసే దేవుడు మీరు తండ్రి. దయచేసి నీ బిడ్డలు కష్టపడుతుండగా, ప్రయాసపడుతుండగా మీరే వారిని ఆశీర్వదించండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సియోనులో నుండి ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల రాబడి అంతటిని మీరు దీవించండి దేవా. సమృద్ధిగా మీరే వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరించే దేవుడో తండ్రి. బిడ్డలు చేసే ప్రతి పనిని, ప్రతి కార్యాన్ని కూడా మీరు ఆశీర్వదించండి దేవా. గొప్ప జనాంగంగా వారిని ఆశీర్వదించండి దేవా. మీ నామానికి వారి ద్వారా మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ యొద్దకు వస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి దేవా. మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి దేవా. అయ్యా, నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు అన్న మాటను బట్టి మీకు
స్తోత్రములు దేవా. అయ్యా, నీ బిడ్డల్ని మీరు దీవించండి దేవా. మీరే వారిని అత్యధికంగా అభివృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి తండ్రి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణిస్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. సకాలంలో క్షేమంగా వారి గమ్యాన్ని చేరుకునే కృపను దయచేయండి ప్రవ్వా. అయ్యా, శత్రువుల నుండి, ఆటంకాల నుండి, అపాయాల నుండి, హాని కలిగించే మనుషుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భయాల నుంచి దూరపరచండి దేవా. వేదల నుండి లేవనెత్తండి దేవా. బిడ్డలలో గొప్ప ధైర్యాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డలు కలిగిన సమస్తం చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ఈ రాత్రికాల సమయంలో విశ్వాసంతో మీకు మొరపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా. అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తున్నాం తండ్రి. దయచేసి నీ బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరే జ్ఞాపకం చేసుకొని మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.